హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే వీడియోలో బ్యాక్ పార్ట్ నెక్ ఫ్రంట్ ఓపెన్ క్రాస్ కటింగ్ ఏ విధంగా కటింగ్ చేసుకుందామని చూపిస్తానండి. సింపుల్గా ఈజీగా కొత్తవారైనా చేసుకునే విధంగా దీంట్లో ఈజీ మెథడ్లో సింపుల్గా చూపిస్తాను, నేర్చుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అయితే ఈ వీడియోలో నాకు అపోజిట్లో ఓపెన్స్ ఉన్నాయండి, నా వైపు ఫోల్డింగ్ ఉంది. ఇప్పుడు నేను పెట్టింది నడుము మార్కింగ్, నార్మల్ బ్లౌజ్లో పెట్టినట్టే పెట్టాను. నా మెయిన్ మెజర్ తీసుకున్నాను, డాట్కి 1 ఇంచ్ తీసుకున్నాను, ఖర్చు కోసం 2 ఇంచెస్. ఈ ఆది బ్లౌజు ఎంతైతే హైట్ ఉందో అంతే హైటు మార్కింగ్ పెట్టానండి. బ్యాక్ పార్ట్లో మెయిన్ డాట్ పట్టుకొని షోల్డర్కి పట్టుకొని స్ట్రేట్గా పట్టుకొని హైట్ మార్కింగ్ అనేది పెట్టాను. అందులో 14 ఇంచెస్ షోల్డర్, అందులో సగం 7 ఇంచెస్ మార్కింగ్ పెట్టాను. అదే 7 ఇంచెస్ చంక పెట్టానండి. చంక మార్కింగ్ డబ్బా షేప్లో తీసి నడుం వరకు డ్రా చేశాను. అయితే ఈ 7 ఇంచెస్ షోల్డర్ మార్కింగ్ పెట్టాం కదా, అందులో ఆది బ్లౌజ్కి ఎంతైతే ఉందో అంతే షోల్డర్ పెట్టాను, మిగతాది నెక్ కోసం వదిలేసానండి. ఇక్కడ చంక రౌండ్ అనేది 1.5 ఇంచులకైతే రౌండ్ తీశాను. ఈ చంక రౌండ్ ఈ విధంగా కొద్ది కొద్దిగా రౌండ్గా షేప్ తీయాలండి. మనకు ఏ కర్వ్ స్కేల్ అవసరం లేదు. ఈ విధంగా ట్రై చేయండి, ఎక్కడ చంక దగ్గర ముడత రాదు, ఈజీగా కటింగ్ అనేది చేసుకోవచ్చు. ఈ గల్లా అనేది ఆమె ఆది బ్లౌజ్ కొలత ఎంతైతే ఉందో నెక్ అంతే మార్కింగ్ పెట్టాను. అదే మార్కింగ్లో మనం పైన ఎంతైతే వచ్చిందో కింద అంతే పెట్టుకొని డబ్బా షేప్ డ్రా చేశానండి. ఈ డబ్బా షేప్లోనే మనం ఇప్పుడు పాట్ నెక్ షేప్ తీద్దాం. అయితే పైన 3 ఇంచుల కోసమని లైన్ డ్రా చేసి దాంట్లో ఈ రౌండ్ షేప్ తీశాను. ఈ కింద ఉన్న దాంట్లోనే పాట్ నెక్ అనేది డ్రా చేస్తున్నాను. ఈ నెక్ కొద్దిగా చిన్నగా ఉందండి ఆది బ్లౌజ్కి, మరీ ఎక్కువ బ్రాడ్గా అవసరం లేదని నేను నార్మల్గా పెట్టేశాను. అంతేనండి, ఈజీగా పాట్ నెక్ అనేది. ఇక్కడ మనము బటన్ అయినా పెట్టుకోవచ్చు ఈ మిడిల్లో, లేదా డోరీ అయినా పెట్టవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు. అది మన ఆప్షన్, మన చాయిస్, దేనికైనా వస్తుంది ఇది. ఈ మెజర్మెంట్ ఈ కొలత తీసుకోవడం వల్ల మనం బ్యాక్ డోర్ అయినా పెట్టవచ్చు, బటన్ అయినా పెట్టవచ్చు. ఈ కొలత తీయకుండా నార్మల్ బ్లౌజ్లకు పెట్టినట్టు పెడితే డోరీ మాత్రమే పెట్టుకోనికి ఉంటుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది చేసుకుందాము. ఇప్పుడు ఓపెన్స్ అనేవి నా వైపు వచ్చేలా ఉందండి, నా వైపు ఉంది. ఇప్పుడు దీనిపైన మనం క్రాస్ కటింగ్ బ్లౌజు పరుచుకుందాం. చూడండి, ఇదే బ్యాక్ పార్ట్ని క్రాస్గా పరిచాను. ఇదే షేప్లో నేను క్రాస్ కటింగ్ బ్లౌజ్ ఈ విధంగా కటింగ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ ఓపెన్ నార్మల్ నెక్ అంతా పెట్టుకోవచ్చు అండి. చూడండి, ఈజీగా పెట్టుకోవచ్చు. మనం నార్మల్ బ్లౌజ్లకి కింద 2 ఇంచెస్ అయితే ఫోల్డింగ్ చేసి మార్కింగ్ పెడతాం కదా, ఇప్పుడు నేను కూడా దీనికి కింద 2 ఇంచెస్ ఫోల్డింగ్ చేసి మార్కింగ్ పెట్టాను ఫ్రెండ్స్. పెట్టిన తర్వాత మనం చంక 6 ఇంచులు పెట్టయితే నేను బ్యాక్ పార్ట్ నెక్ ఏ విధంగా వచ్చిందో అదే దాంట్లో నేను డబ్బా షేప్ డ్రా చేశాను. డ్రా చేసి ఒక రౌండ్ షేప్ అనేది 1/2 ఇంచు నుంచి తీయొద్దండి, 1.5-1.5 ఇంచుల నుంచి తీయాలి. ఈ విధంగా దూరంగా రావాలి. ఎందుకంటే చూడండి, ఈ విధంగా సరిపోయింది, కరెక్ట్గా వచ్చింది. ఈ విధంగా తీయాలి. 1/2 ఇంచు రౌండ్ పెట్టి తీసామంటే ఈ బోట్ నెక్ బ్లౌజులకి ఆల్రెడీ గల్లా విడత అనేది ఎక్కువ ఉంటుంది కదా, జారిపోతుంది. అందుకు మనం ఈ విధంగా దూరంగా 1.5 ఇంచుల వరకు రౌండ్ అయితే తీయవచ్చు. ఉక్కుపట్టి కాజపట్టి పొడవు మన ఆది బ్లౌజులకు ఎంతైతే ఉంటుందో నార్మల్ బ్లౌజులు కట్ చేసినట్టేనండి. ఆ విధంగానే మార్కింగ్ పెట్టుకొని కింద కూడా మెయిన్ డాట్ నుంచి నడుం వరకు యూ షేప్లో కటింగ్ అనేది వస్తుంది. ఆ విధంగా నార్మల్ బ్లౌజ్లో క్రాస్ కటింగ్ పెట్టినట్టే పెట్టవచ్చు. చంక దగ్గర లోతు కూడా ముందు వైపు కన్నట్టుగా తీయాలండి. 1/2 ఇంచ్ నుంచి 3/4 ఇంచ్ వరకు పెట్టుకొని తీసుకోవచ్చు. ఈ వీడియోలో మీకు హ్యాండ్స్ చూపించట్లేదండి, నార్మల్ హ్యాండ్స్ పెట్టుకున్నట్టే పెట్టవచ్చు, 1/2 ఇంచ్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి.